హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఆల్రెడీ తమిళ చూసేశారు కదా, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం కాలేజ్ సంబంధించిన ఆల్ బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ విత్ కేటగిరీ వైజ్గా అయితే చూపిస్తా. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కూడా ఏ కాలేజ్ కావాలనేది అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కావాల్సిన కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఏయూ ఆంధ్ర యూనివర్సిటీలో సంబంధించిన ఆల్ బ్రాంచెస్లో ఫస్ట్ సిఎస్సి చూసుకుందాం. సో సిఎస్సిలో వచ్చేసి మనకి టోటల్గా 1/19 అంటే మనకు 19 మెంబర్స్ అనేది లాస్ట్ ఇయర్ అనేది సీట్ అలాట్మెంట్ అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకు ఇటు సైడ్ ఉండేదంతా హాల్ టికెట్ నెంబర్స్ అండ్ ర్యాంక్స్ అనమాట. ఇక్కడ ర్యాంక్ ఉంది కదా, సో ఇది ర్యాంకు. సో ఫస్ట్ చూసుకుంటే ఒక ఫీమేల్కి 133 ర్యాంక్ ఉన్నా కూడా మనకి ఏయూలో అయితే సీట్ రావడం జరిగింది. సో అదేంటంటే ఏ కేటగిరీ కిందకి, ఎస్సీ కేటగిరీ కిందకి అయితే రావడం జరిగింది. అండ్ క్యాస్ట్ కూడా వచ్చేసి మనకి ఎస్సీ కాబట్టి సో ఒక రిజర్వేషన్ ఉండడం వల్ల 133 ర్యాంక్ కూడా మనకైతే సీట్ రావడం జరిగింది. అండ్ అలానే కింద చూస్తుంటే 53 ర్యాంక్ ఉన్నా కూడా బీసీబీ అమ్మాయికి కూడా సీట్ రావడం అయితే జరిగింది. అండ్ ఇలానే మనకు 95, 87, 95, 28, 25, 36 ఇది 9 మెంబర్స్ యొక్క లిస్ట్ అనమాట. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకు కేటగిరీ అలాట్మెంట్ అనేది కదా, సో ఇది అలాట్మెంట్ కేటగిరీ వచ్చేసి ఏ కేటగిరీలో అలాట్ అయినారని చెప్పేసి వచ్చింది అనమాట. మనం పక్కన చూసుకుంటే ఫేస్ అనేది కదా, సో ఫేస్ వచ్చేసి మనకు ఏ ఫేజ్లో అంటే ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిందా, సెకండ్ ఫేజ్లో అలాట్ అయిందా, థర్డ్ ఫేజ్లో అలాట్ అయిందా అని చెప్పేసి చెప్పడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు టోటల్ 90 మెంబర్స్లో 9 మెంబర్స్ లిస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ 10 మెంబర్స్ నుంచి 19 మెంబర్స్ వరకు చూసుకుంటే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అదే మెయిల్కి వచ్చేసి 107 ఉన్నా కూడా బీసీబీ కేటగిరీ కిందకి అయితే మనకి రావడం జరిగింది. అండ్ 174 అండ్ 6 ర్యాంక్స్ కూడా మనకి పోయింది లాస్ట్ ఇయర్లో ఈ కాలేజీలోనే ఆ సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 4 డిజిట్స్ వచ్చేసాయి అనమాట. అంటే 1430 ర్యాంక్ ఉన్నా కూడా వచ్చేసింది ఒక ఫీమేల్కి అనమాట, ఒక అమ్మాయికి. అది కేటగిరీ వచ్చేసి మనకి ఏ కేటగిరీ కింద అలాట్ అయిందంటే ఎస్టీ కేటగిరీ కింద అయితే అలాట్ అయింది అనమాట. అండ్ అమ్మాయి రిజర్వేషన్ వచ్చేసి ఎస్టీ అనమాట. సో అందుకోసం మనకు ఈ ర్యాంక్ వరకు జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చిన ర్యాంక్స్ కానీ ఇప్పుడు ఇడున్న నేను చూపిస్తున్న ర్యాంక్స్లో కూడా ఉన్న మీకైతే సీట్ అనేది రావచ్చు అనమాట. ఎందుకంటే మనకి రిజర్వేషన్ ఉంటుంది కదా, సో రిజర్వేషన్లో ఎవరు ఎప్పుడు ఎలా సెలెక్ట్ అవుతారో తెలియదు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రీజియన్ ఉంది కదా, సో రీజియన్ అంటే మనకున్న 2 రీజియన్స్, ఎస్వియు రీజియన్ ఒకటి, ఏయూ రీజియన్ ఒకటి. అండ్ ఎస్విఈ రీజన్ వాళ్ళు ఈ కాలేజీలో సీట్ పెట్టుకుంటే వస్తుందా రాదా అని అయితే మేము కంప్లీట్గా ఇంకో వీడియో చేస్తాం. సో ఆ వీడియోని ఒకసారి వాచ్ చేసి అయితే చూసుకోండి. సో ఇదన్నమాట మనకు టోటల్గా ఆంధ్ర యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఆల్ లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్స్ అనేవి ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈసీఈ, సో ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించిన టోటల్గా 10 సీట్స్ అయితే ప్రీవియస్ ఇయర్లో అలాట్ అయితే జరగడం జరిగింది. అండ్ ఇక్కడ ర్యాంక్స్ చూసుకుంటే 55, 13, 429, 20, 9, 19, 11, 25, 349. సో ఇవన్నమాట ప్రీవియస్ ఇయర్లో మనకి ఈసీలో అలాట్ అయిన ర్యాంక్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 429 ఒక మెయిల్కి అంటే ఒక అబ్బాయికి ఎస్సీ కేటగిరీ కిందకి అయితే ఈ సీట్ అనేది ఏయూలో జరగడం జరిగిందనమాట. అండ్ మీకు కూడా ఎవరికైనా కూడా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరికైనా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న ర్యాంక్స్లో కనుక మీ ర్యాంక్ ఉందనుకో బ్లైండ్కి అయితే కాలేజ్ పెట్టేసేయండి. ఎందుకంటే మనకు మోస్ట్లీ మనం రిజర్వేషన్ కిందకి ఎప్పుడు సీట్ అలాట్ అవుతుంది అనేది జరగదు కదా, సో అందుకోసమే మనం కాలేజ్ పెట్టేసామనుకో వచ్చిందనుకో మన లక్ అనమాట. అండ్ మోస్ట్లీ ఇంత ర్యాంక్లో అయితే సీట్ తీసుకోడు, బట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి తీసుకోవడం జరిగింది. అండ్ మనం ఇక్కడ కింద చూసుకుంటే ఒక అబ్బాయికి బీసీసీ అని కూడా మనకి 349 ర్యాంక్ ఉన్నా కూడా తీసుకోవడం జరిగింది అనమాట. సో మీలో కూడా ఇలాంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఇంత ర్యాంక్లో ఉన్నా కూడా ఈ కాలేజ్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనకి నష్టమేం లేదు, మనం ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు కాబట్టి. సో ఇదన్నమాట టోటల్గా 10 మెంబర్స్ అయితే లాస్ట్ ఇయర్ మనకి ఈసీఈలో సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్లో లాస్ట్ టైం మనకి 10 మెంబర్స్ అయితే సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది అనమాట. అండ్ వాళ్ళ ర్యాంక్ ఒకసారి చూసుకుంటే 257 ఒకటి, 436 ఒకటి. సో మనకి హైయెస్ట్ వచ్చేసి 436 అనమాట. అది ఒక అబ్బాయికి జరిగింది, అది బీసీఈలో జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మనకి కేటగిరీ అలాట్మెంట్ కూడా ఉంటుంది. సో వాళ్ళు అనేది ఏ కేటగిరీ కిందకి అలాట్ అయినారు అనేది కూడా. అండ్ పక్కన ఫేస్ చూసుకోవచ్చు మీరు. సో వాళ్ళు వచ్చేసి ఏ ఫేస్లో అనేది అలాట్ అయినారు అని చెప్పేసి. సో మనకి ఇలానే లాస్ట్ ఇయర్లో 10 మెంబర్స్ అయితే సీట్ అలాట్మెంట్ అయితే జరగడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 436. సో ఏయూలో 436 ర్యాంక్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం అనేది ఒక మిరాకిల్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ అది కూడా బీసీఈ వాళ్ళకి సంబంధించి తీసుకోవడం జరిగింది. సో మీకు కూడా ఈ ర్యాంక్ ఇంత మధ్యలో ర్యాంక్ ఉంటే పెట్టేసేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రిపుల్ ఈ అనమాట. సో ఈ బ్రాంచ్లో మనకి లాస్ట్ ఇయర్ 8 మెంబర్స్ అయితే సీట్ అలాట్మెంట్ జరగడం జరిగింది. సో ఇందులో వీళ్ళు ర్యాంక్ చూసుకుంటే హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 1 ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా ఈ కాలేజీలో లాస్ట్ ఇయర్ అయితే అడ్మిట్ కావడం జరిగింది, అలాట్ జరిగింది. సో ఇక్కడ మనం 1 ర్యాంక్ ఉంది కదా, సో స్టేట్ 1 ర్యాంక్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 793 ఒక అబ్బాయికి ఎస్టీ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అనేది జరిగిందనమాట. సో మనకు ఈ రిజర్వేషన్ ప్రకారం ఎంత ర్యాంక్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు అనేది కూడా అంచనా వేయలేకపోతాం లాస్ట్కి. సో
793 ర్యాంక్ ఉన్న వాళ్ళని కూడా ఏయూలో తీసుకోవడం జరిగింది. అండ్ మనకి స్టేట్ 1 ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్లో ఈ కాలేజీలో అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 421. సో 421లో కూడా ఒక అబ్బాయిని BCD కేటగిరీ కిందకి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇదన్నమాట ట్రిపుల్ మనకి లాస్ట్ ఇయర్ 80 సీట్స్ అనేవి అలాట్ జరిగినాయి. సో ఇది ర్యాంక్ అనమాట. సో మీరు దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ ర్యాంక్ కూడా ఇందులో వచ్చిందో లేదో చెక్ చేసుకోండి, ఇందులో ఉందో లేదో. అండ్ మీకు కూడా రిజర్వేషన్ ఉంటే మనకు ఇంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా పెట్టేసుకోండి, ఎందుకంటే ఏ ప్రాబ్లం లేదు, మనం ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. మనకు లక్ ఉంటే ఆ కాలేజీలో వస్తుంది రిజర్వేషన్ కింద, లేదంటే రాకపోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్లో మనకు లాస్ట్ ఇయర్ 6 మెంబర్స్ ఓన్లీ 6 మెంబర్స్ అయితే సీట్ అలాట్మెంట్ జరిగింది. అండ్ 6 మెంబర్స్లో చూసుకుంటే మనకు లీస్ట్ ర్యాంక్ వచ్చేసి 4 అనమాట. అంటే స్టేట్ 4 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మనకి ఈ కాలేజీలో అయితే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ జరిగింది. అండ్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 176 అనమాట. అది ఒక అమ్మాయికి SC కేటగిరీ కిందకి వచ్చింది అనమాట. సో ఇది మనకి లాస్ట్ ఇయర్లో సివిల్ ఇంజనీరింగ్లో జరిగిన సీట్ అలాట్మెంట్స్ అనమాట ఆంధ్ర యూనివర్సిటీ. సో మీకు ర్యాంక్ కూడా ఇందులో ఉంది అనుకో లేదో చెక్ చేసుకోండి, ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమికల్ ఇంజనీరింగ్. సో కెమికల్ ఇంజనీరింగ్లో మనకి లాస్ట్ ఇయర్ 7 సీట్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. సో 7 సీట్లో ఒకసారి మీకు ర్యాంక్ చూసుకుంటే 1, 2, 4, 6 ఏ స్టేట్ ర్యాంక్స్లో 1, 2, 4, 6 మొత్తం ర్యాంక్ ఉన్న వాళ్ళంతా ఈ కాలేజీలోనే సీట్ అలాట్మెంట్ జరిగింది అనమాట. అండ్ కింద ర్యాంక్ చూసుకుంటే మనకి హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 36, ఓన్లీ 36 ఉన్న వాళ్ళనే తీసుకున్నాడు. అది కూడా SC కేటగిరీలో సంబంధించిన రిజర్వేషన్ కింద అయితే సీట్ అలాట్మెంట్ జరిగింది. సో ఇదన్నమాట కెమికల్ ఇంజనీరింగ్లో మనకు ఓన్లీ 7 సీట్స్ అయితే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ జరిగింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీలో అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనేది కూడా మనకి AUలో ఒక బ్రాంచ్ అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ 8 సీట్స్ అయితే అలాట్మెంట్ జరిగింది అనమాట. సో అలాట్మెంట్లో ఒక ర్యాంక్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్ చూసుకుంటే 6, 8, 73, 4, 18. సో మనకి ఇలా స్టేట్లో ఉన్న తక్కువ ర్యాంక్ మంది స్టూడెంట్స్ కూడా ఈ కాలేజీలోనే చదవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే మనకి ఏపీలో చూసుకుంటే నెంబర్ 1 కాలేజ్ అనమాట ఆంధ్ర యూనివర్సిటీ. సో అందుకే మోస్ట్లీ ఎవరైనా కూడా ఈ కాలేజీలోనే చదవాలని అనుకుంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 73 ర్యాంక్ ఉన్న ఒక అబ్బాయికి కూడా సీట్ అలాట్మెంట్ జరిగింది, అది ST కేటగిరీలో. సో మీకు కూడా రిజర్వేషన్ ఉంటే ఇంతకంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా పర్లేదు, ఈ కాలేజ్ని బ్లైండ్గా పెట్టేసేయండి. వచ్చిందనుకో మన లక్ అనమాట, రాలేదనుకో లైట్ తీసుకోవాలి. మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే రిజర్వేషన్ వాళ్ళకైతే. సో ఇదన్నమాట మనకు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో లాస్ట్ ఇయర్ 8 సీట్స్ జరిగినాయి కదా, ఇదన్నమాట. ఆంధ్ర యూనివర్సిటీలో మనకు మొత్తం ఓవరాల్ బ్రాంచెస్ ప్రకారం అండ్ కేటగిరీ వైజ్గా సీట్ అలాట్మెంట్ ప్రీవియస్ అయితే ఇవన్నమాట. సో ఈ ఇయర్లో కూడా ఇంచుమించు ఇలానే ఉంటాయి. సో మీ ర్యాంక్ కనుక ఇప్పుడు నేను చూపించిన ర్యాంక్స్ మధ్యలో ఉందనుకో పెట్టేసుకోండి, ఒకవేళ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పెట్టండి, ఏం పర్లేదు. మరీ ఎక్కువ ఉంటే పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టచ్చు, బట్ మనకి మోస్ట్లీ రావడం చాలా కష్టంగా అయితే ఉంటుంది. సో ఇదన్నమాట ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్. సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింటే ఒక వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై.